ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి టార్చర్ అనిపించే సబ్జెక్ట్ వర్బల్ ఎబిలిటీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. దెన్ ఫైనలీ గ్రామర్. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేశాక ఆ సెంటెన్స్లో మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ని మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయగలగాలి. అండ్ చదువుతున్నప్పుడు ఒక 3-4 టైమ్స్ చదవండి. ఒకటే ఆర్టికల్ని 3-4 టైమ్స్ చదవండి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, సెకండ్ టైం ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, థర్డ్ టైం ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. తెలుగు వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి టార్చర్ అనిపించే సబ్జెక్ట్ వర్బల్ ఎబిలిటీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఎక్కడైతే వర్బల్ ఎబిలిటీ ఆర్ ఇంగ్లీష్ ఉంటుందో చాలా మంది తెలుగు పిల్లలు ఆర్ తెలుగు ప్రొఫెషనల్స్ భయపడతారు, చూడంగానే భయపడతారు. కానీ ఈ వీడియో మీరు చూసారంటే ఈ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ వీడియోలో మీకు ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ చెప్తాను. ఏదో క్విక్ ఫిక్స్, ఏదో ట్రిక్స్ అని కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎగ్జామ్లో రాయాలి అంటే మీకు కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ స్కిల్ సెట్స్ అనేవి ఉండాలి. అది ఓన్లీ లాంగ్ రన్లో డెవలప్ అవుతుంది. సో ఫస్ట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వర్బల్ సెక్షన్లో ఓన్లీ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వొకాబ్యులరీ, అంటే మీకు వర్డ్ది మీనింగ్ తెలియాలి, దాని ఆపోజిట్ కూడా తెలియాలి. సో కొత్త కొత్త వర్డ్స్ అనేవి నేర్చుకోవాలి. మీ వొకాబ్యులరీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఎగ్జామ్స్లో మేము చూసాము, సింపుల్ వర్డ్స్ ఇస్తారు కానీ మన తెలుగు అప్లికెంట్స్కి అసలు అర్థం కావు ఆ వర్డ్స్. దానికి ఏంటంటే మీరు వర్డ్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వాలి. యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ గెట్ ఎక్స్పోజ్డ్. సెకండ్ ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇది జనరలీ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఉంటుంది ఫర్ ఆల్ ది ఎగ్జామినేషన్. మీ గవర్నమెంట్ ఎగ్జామ్సే కాదు, మీ ఎంబీఏ ఎగ్జామ్స్లో, డిఫెన్స్ ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏంటంటే మీకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మీరు ప్యాసేజ్ తరువుగా చదివి అర్థం చేసుకుని ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్లో కూడా ట్విస్ట్ ఇస్తారు. సో మీకు అది చదవడం రావాలి. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ రీడింగ్ స్పీడ్. అంటే ఎంత ఫాస్ట్గా చదివి, జస్ట్ చదవడమే కాదు, చదివి అర్థం చేసుకుంటేనే యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. దెన్ ఫైనలీ గ్రామర్. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేశాక ఆ సెంటెన్స్లో మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ని మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయగలగాలి. ఈజ్ వాడుతున్నామా, ఆర్ వాడుతున్నామా, దెమ్ వాడుతున్నామా, దే వాడుతున్నామా, అలా చాలా మిస్టేక్స్ అనేవి సెంటెన్స్లో ఇస్తారు, మీకు కరెక్ట్ చేయమని చెప్తారు. సో ఇలా చేస్తే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు గెట్ అ గుడ్ స్కోర్ ఇన్ ది వర్బల్ సెక్షన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇదంతా బాగుంది, మీరు అనొచ్చు సార్ ఇదంతా బాగుంది, ఇదంతా మాకు కూడా తెలుసు. ఇప్పుడు లాంగ్ టర్మ్ సొల్యూషన్ చెప్పండి. ఎస్, ఐఎమ్ కమింగ్ టు దట్. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్ ఫర్ దిస్. 2 థింగ్స్ మీకు కావాలి. ఒకటి ఏంటంటే న్యూస్ పేపర్, ఒకటి ఏంటంటే చాట్ జీపీటీ. న్యూస్ పేపర్ కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ ఆప్షనల్ ఆర్ ఇంగ్లీష్ షోస్, రైట్? ఫస్ట్ ఏంటంటే న్యూస్ పేపర్ అండ్ చాట్ జీపీటీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ న్యూస్ పేపర్ గురించి మాట్లాడదాము. ఇవన్నీ కూడా మీకు ఇంప్రూవ్ అవ్వాలంటే న్యూస్ పేపర్ చదవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్లో ఏదో హెడ్లైన్స్, మన యాక్టర్లు ఏం చేస్తున్నారు, మన స్పోర్ట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎడిటోరియల్ చదవాలి. సో న్యూస్ పేపర్లో మధ్యలో ఉండేది ఎడిటోరియల్ ఉంటుంది. అంటే ఆ పేపర్ ఉన్న చీఫ్ ఎడిటర్ వాళ్ళు ఆర్టికల్స్ అనేవి రాస్తారు అబౌట్ కామన్ టాపిక్స్. మీరు ఈ ఆర్టికల్స్ చదివితే మీరు ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోరు, మీరు కరెంట్ అఫైర్స్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. అఫ్ కోర్స్ స్పోర్ట్స్ ఆర్టికల్స్ అవి చదవచ్చు, దాంట్లో కూడా న్యూ వర్డ్స్ నేర్చుకుంటారు. మీరు న్యూస్ పేపర్ కూడా డిజిటల్ న్యూస్ పేపర్ తీసుకోకండి, కొనుక్కోండి న్యూస్ పేపర్. అదో 100-150 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక హైలైటర్ తీసుకుని ఏవైతే ఎడిటోరియల్ పేజ్లో ఏవైతే వర్డ్స్ అర్థం కావట్లేదో అది మీరు హైలైట్ చేసుకుని చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీ మీకు సింపుల్గా ఆ వర్డ్స్ మీనింగ్ ఏంటి తెలుగులో కూడా చెప్తుంది చాట్ జీపీటీ. సో మీకు వేరే వాళ్ళు హెల్ప్ అవసరమే లేదు. దిస్ ఇస్ ది ఎక్సర్సైజ్ యూ నీడ్ టు డూ. సో మీరు డైలీ చదువుతున్నప్పుడు కూడా స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం నోట్ చేసుకోండి. అప్పుడు మీ రీడింగ్ స్పీడ్ అనేది తెలుస్తుంది. యూ విల్ అబ్జర్వ్ దట్ ఇది కన్సిస్టెంట్గా చేస్తుంటే మీ రీడింగ్ స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ చదువుతున్నప్పుడు ఒక 3-4 టైమ్స్ చదవండి. ఒకటే ఆర్టికల్ని 3-4 టైమ్స్ చదవండి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, సెకండ్ టైం ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, థర్డ్ టైం ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. మీకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు నో ఫ్లో ఎలా ఉంది, అంటే ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఎండ్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, అదంతా మీరు నోట్స్ తీసుకుని ఆ టాపిక్ పేరు రాసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ వర్డ్స్, ఏవైతే మీకు వర్డ్స్ అర్థం కాలేదు విత్ మీనింగ్, ఈ బుక్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది నేను ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తున్నా విచ్ విల్ వర్క్.
దెన్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, మూవీస్. ఇంగ్లీష్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ చూడండి. మీకు ఎక్కడైతే ఏదైనా కొత్త వర్డ్ అనిపించిందో అండ్ ఆ వర్డ్ స్ట్రక్చర్ కూడా చూడండి. ఆ వర్డ్ని యూ నీడ్ టు లుక్ యాడ్ ఇట్ టు యువర్ బుక్. ఆ బుక్లో యాడ్ చేసుకోండి ఆ వర్డ్. అగైన్ చాట్ జీపీటీని మీనింగ్ అడగండి. మీకు చాట్ జీపీటీ ఫ్రీ వర్జన్లో కూడా తెలిసిపోతుంది అనమాట. దట్ ఈస్ హౌ యూ విల్ ఇంప్రూవ్ సెంటెన్స్ కరెక్షన్. దెన్ ఇదంతా చేశాక కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నౌ, మీరు ఏదైతే ఆర్టికల్ చదివారు, మీరు ఏదైతే మూవీ చూసారో దాని గురించి ఇంగ్లీష్లో రాయండి. మీరు ఏం చూసారు, ఏం నేర్చుకున్నారో ఇంగ్లీష్లో రాయండి. ఇంగ్లీష్లో రాసి ఫోటో తీసుకుని చాట్ జీపీటీలో పెట్టండి. చాట్ జీపీటీ మీరు ఎక్కడ సెంటెన్స్లో మిస్టేక్ చేశారు, ఏ వర్డ్ రాంగ్ వాడారు, ఏవి బెటర్ చేయొచ్చు, జస్ట్ మేక్ ఇట్ బెటర్ అని టైప్ చేయండి చాట్ జీపీటీలో. అదంతా మీకు ఇస్తుంది. సో మీకు ఒక న్యూస్ పేపర్, ఒక ఫోన్ ఉంటే చాలు. అండ్ చాట్ జీపీటీని డైలీ మీరు ఒక 5 న్యూ వర్డ్స్ చెప్పమని అడగండి. ఆ 5 వర్డ్స్ విత్ మీనింగ్స్ నేర్చుకోండి, అదంతా రాసుకోండి. ఇలా చేస్తే మీరు వర్బల్ సెక్షన్ క్రాక్ చేయగలుగుతారు. వర్బల్ అనేది క్వాంట్ లాగా ఒక 1 month to 2 months చదువు చూస్తే రాదు. ఇది మీ లైఫ్ స్టైల్ అవ్వాలి. సో ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్. ఎందుకంటే వర్బల్ సెక్షన్ కూడా మేము తొందరలో స్టార్ట్ చేస్తున్నాము. వి విల్ మేక్ ది ప్రిపరేషన్ ఈజీ ఫర్ యూ. వాట్సాప్ కమ్యూనిటీ కూడా జాయిన్ అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నాము. నమస్తే.